నమస్తే అరుడ కిచెన్కి స్వాగతం అండి. ఈ రోజులో ఇంతవరకు మన ఛానల్లో ఈ రెసిపీ పెట్టలేదండి. ఈ రెసిపీ పేరు ఏంటంటే చికెన్ పలావ్ చేద్దామండి. 1 kg చికెన్ తోటి చికెన్ పలావ్ ఎలా చేసుకుందామో చూద్దామండి. సింపుల్గా త్వరగా అయిపోద్దండి. చూద్దాం. ఓకేనండి, గిన్నె వేడెక్కిపోయింది. ఒక 3 స్పూన్ల ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వేడెక్కుతుండగానే మనము కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుందామండి. ఇది ఇట్లా కరిగిపోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెంటనే మసాలాలు వేసుకోవాలండి. దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, సాజీరా, లవంగాలు, యాలకులు, మిరియాలు, జాపత్రి అండి. ఇవి వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిపోయిందండి, వేసేసుకుందాం. అన్నీ ఒకటేసారి వేసుకుందాం. ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి. ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలండి. సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. ఇది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందామండి. ఆనియన్ ఫ్రై కావనికండి మనం సాల్ట్ వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. కలిపేసుకోండి. చక్కగా కలుపుకోవాలి. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇది కూడా ఫ్రై కావాలి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఇది కూడా అల్లం వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి. మంచి స్మెల్ వస్తుంది. ఇందులోనే మనము కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుందామండి. మొత్తం మసాలాలు ముక్కలు పట్టేలాగా మంచిగా కలిపేసుకుందామండి. ఇట్లా సమానంగా పెట్టేసుకుందామండి. ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుందామండి. చూడండి, 10-15 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. కుక్ అవుతుందండి. అడుగుతారు. ఇందులోనే మనము పుదీనా అండి, గుప్పడు పుదీనా, గుప్పడు కొత్తిమీర, 4 టమాటా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అండి వేసిద్దాం. మొత్తం కలిపేసుకుందామండి. శుభ్రంగా ఇప్పుడు మనం టమాటా వేసి ఉడుకుతా అంటే అందులో వాటర్ వస్తాయి కదండి. ఆ వాటర్ తోటి ఒక 15 నిమిషాలు మళ్ళీ కుక్ చేద్దామండి. చూడండి, మూత తీసిన తర్వాత అది కలపకుండానే అండి మనము ఒక 3 స్పూన్ల కారం వేసుకుందామండి. రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకుందామండి. హాఫ్ టీ స్పూను గరం మసాలా పౌడర్ వేసుకుందామండి. కొంచెం అండి, హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువనే ఉంది. మంచిగా అన్ని మసాలాలు కలిసేలాగా కలిపేద్దామండి. చూద్దామండి, మూత తీసి. మంచి కుక్ అవుతుందండి. నేనైతే ఈ గిన్నెతోనే 1.5 రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైస్. నేను ఇప్పుడు వాటర్ పోస్తున్నా, ఎసరు పోస్తున్నానండి. 1.5 తీసుకున్నాను. సరే పోయానండి, కరెక్టే పోయాలి. 1.5కు 1.5 పోద్దామండి. నేను హాఫ్ పోస్తున్నానండి. ఒకసారి కలిపేద్దామండి. వాటర్ పోసుకున్నాం కదండి. మనం తీసుకున్న రైస్ 1/2 అవర్ నానబెట్టుకున్నానండి. ఆ రైస్ని ఇందులో వేసేస్తున్నానండి.
కలపకుండా అండి ఇది ఇట్లా సరి చేద్దామండి అంతే. ఇప్పుడు ఇందులోనే కొంచెం మనం సాల్ట్ వేసుకుందామండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటాం. ఇందులోనే కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి. మసాలా పౌడర్ వేసుకుందామండి. 1/2 టీ స్పూన్ అంతే, చిటికెడు. 1 నిమ్మకాయ తీసుకుందామండి. ఇది పెద్దగా ఉంది, ఒకటి సరిపోద్దండి. ఇందులో పిండేద్దాం. చాలా పెద్దగా ఉంది. మూత పెట్టేద్దామండి. చూద్దామండి మూత తీసి. ఇలా కుక్ అవుతుంటేనండి మనము ఒకసారి ఇట్లా కలుపుకుందామండి. అంతే, మొత్తం కలపొద్దండి, ఇట్లా సైడు. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. సైడ్ ఇంత ఆఫ్ అయి పెట్టేద్దామండి. చూద్దామండి, వాటర్ ఆల్మోస్ట్ ఇంకిపోతున్నాయండి. ఇప్పుడు మనము ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకుందామండి. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఒక 10 నిమిషాలలో మనకు రెడీ అయిపోద్దండి పలావ్. ఓకేనండి, చూద్దాం దమ్ వచ్చిన తర్వాత. ఓకేనండి, రెడీ అయిపోయింది మన చికెన్ పలావ్ అండి. త్వరగా ఫాస్ట్గా అయిపోద్దండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ అండి.